థ్యాంక్ యూ. The water separate. ఎంతమంది ఉన్నారు? 61 up to 50. Teaching staff 4 right. खुद लेट है माधुगा का लेट है राइट टाइम रिसीव दी लगो నేను బస్ ఎక్కాను हां నేను సారా జరా ఉండు ఏ బాగా లీలా ఉంటే ఇక్కడ దాలం దేకి దానిలో వస్తాయి సార్ స్టార్ట్ అవుతుంది దాలం బయట మన ఉల్లపేట ప్రముఖ న్యాయవాది శ్రీ నాగిరెడ్డి మధుసూదన్ గారి ద్వారా మన పాఠశాలలో ఏర్పాటు చేయబడినటువంటి ఆర్ఓ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులందరూ యూత్ సభ్యులు పాఠశాల సేవకులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాఠశాలలో నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు మన విద్యార్థుల తాగునీటి అవసరాన్ని గుర్తించి మన పాఠశాల ఎస్ఎంసీ చైర్పర్సన్గా తమ పదవీ కాలంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను మన పాఠశాల తరఫున చిన్న ప్రత్యేక ఇది పున్నది నీకు ఇప్పుడే తెలుసు. అనగానే వచ్చేసే బాబు అని చెప్పేశారు. అన్ని కార్యక్రమం విడిచిపెట్టేసుకొని మనకోసం వచ్చేది కాబట్టి సార్కు ఒకసారి తప్పదు దాన్ని వచ్చింది. మరియు సార్ సేవలు ఈ స్కూల్కి చాలా అవసరం ఉంది. ఈ సేవలకు తిరుపతి సర్పంచ్ గారు సభముఖంగా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పిల్లలకు త్రాగునీరు అనేది అత్యవసరము. అందువల్ల మధుసూదన్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పిల్లలు ఆరోగ్యంగా బాగుండాలన్న ఆలోచన మంచిది. అందువలన వాటర్ పాయింట్ పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ వాస్తవంగా ఇప్పుడు పిల్లలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే సార్ ఇంతకుముందు ఏంటంటే వాగు దగ్గర ఉండడం వలన పిల్లలు ఇంతకుముందు ప్రహరీగా ఉండలేకుండే సార్.
పిల్లలు అంటే బయటకు వెళ్ళి ఏమన్నా ప్రమాదం జరగవచ్చుననే ఆలోచనతో కొద్దిగా పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడం జరగలేదు. అందువలన ఇప్పుడు ప్రహారీ కూడా అయింది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన స్కూల్లో టీచర్లు చాలా బాగా చదువు చెప్పడం జరుగుతున్నది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది. అందువలన ఖచ్చితంగా మన పిల్లలను మన గ్రామంలోని పిల్లలందరినీ మన ప్రాథమిక పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దగలరని మా యొక్క విన్నపం. ధన్యవాదాలు. మన ఉల్లపేట ప్రాథమిక పాఠశాలలో ఇటు పిల్లలు విద్యార్థులకు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ పేరెంట్స్ అందరూ కూడా శుద్ధి చేసినటువంటి త్రాగునీటి సదుపాయం అందింపు చేయాలనేటువంటి ఒక భావనతోని మిత్రుడు న్యాయవాది అయినటువంటి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు వారి కొడుకు విష్ణువర్ధన్ ఆర్థిక సహాయంతో ఈ ఆర్ఓ ప్లాంట్ అందింపు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మిత్రుడు తిరుపతి గారు, అట్లాగే మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు మిత్రుడు సురేందర్ గారు, మాజీ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి శేఖర్ గారు, భూమిరెడ్డి గారు, మిత్రులు మాజీ చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ గారు, అట్లాగే రాధాకృష్ణ గారు, మన గుళ్ళపేట గ్రామ పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, బోధకులు, మా తల్లులు ముఖ్యంగా, ఎందుకంటే పిల్లల్ని తీర్చిదిద్దేది విద్య పట్ల శ్రద్ధ ప్రోత్సహించేది ఏదైతుందో తల్లులు ఏం చెప్పక తప్పదంటుంది. ఇవాళ విద్య అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందామా. ఇలా మనం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ప్రతి తల్లిదండ్రులు ఏదైతుందో వాళ్ళ పిల్లలకు మంచి విద్యా బోధన సౌకర్యం కల్పించేయాలని చెప్పి భావిస్తాం. ఇలా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అందరూ కూడా ఆంగ్ల మాధ్యమే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తు అంతా ఆంగ్ల మాధ్యమం అవుతుందమ్మా. స్థానికంగా మన తెలుగుతో ఏదైతుందో మనం కొంత ఉపాధి పొందొచ్చు, మనం మెలకువలు పొందొచ్చు. కానీ మన భవిష్యత్తు అనేది ఏదైతే ఉందో స్థానిక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ పోయినా కానీ ఏదైతుందో మన ఉపాధికి సంబంధించి కానీ ఇతరత్ర కూడా ఆంగ్ల మాధ్యమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు కొంత నిర్వీర్యం కావడానికి ఈ ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా లేకపోవడం చెప్పక తప్పదంటలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియం బాగా శ్రద్ధతో చెప్తారు. మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడాలని చెప్పని అంటే వాస్తవంగా ప్రతి ఒక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన పొందాలంటే సంవత్సరానికి 20 నుండి 50 రూపాయలు ఖర్చు వస్తారు కూడా. అయితే కనీసం 20,000 కంటే తక్కువనైతే ఏ పాఠశాల పోయినా కానీ కాదు, 20 నుండి 50,000 దాకా వస్తుంది. ఎంత నిరుపేదైనా కానీ ఎంత ఆర్థిక భారమైనా కానీ ఏది ఇస్తుందో ఇక్కడ ప్రైవేట్ పాఠశాల మొగ్గు చూపేది ఎందుకు? ఆంగ్ల మాధ్యమం కొరకు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఏదైతున్నదో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మేము ఆంగ్ల మాధ్యమం ఆరంభింపజేస్తామని చెప్పని వీళ్ళు ఆంగ్ల మాధ్యమాన్ని ఆరంభింపజేయడం జరిగింది. నాకు గుర్తుందాం, ఇక్కడ సంగంపల్లి పక్కన విలేజ్ ఉంటుంది, గ్రామం ఉంటుంది. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఏదైతుందో గ్రామానికి పోతే వాళ్ళందరూ గుడి కోసం చందాలు సేకరిస్తున్న స్థలం కొనుక్కుంటామని చెప్పి నేనన్నా, సరే గుడి మంచిదేనైనా దేవుడు భక్తి కావాలి, కానీ గుడి కన్నా ముందు ఏదైతే పిల్లల భవిష్యత్తు విద్య గురించి మీరు శ్రద్ధ పెట్టండి. నేను పాఠశాల గురించి ఏదైతుందో మీకు నేను ఇక్కడ తరగతి గదులే కానీ లేక బోధకులే కానీ సమకూరుస్తా అని చెప్పని వాళ్ళు కొంత మోటివేట్ చేయాల్సి వచ్చింది. మేమేమో చేద్దాం అనుకుంటే మీరు సార్ ఏమో చెప్తుందని చెప్పాను. నేను కేసీఆర్ తిరుపతి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. నేను 14 నుంచి 14 నుంచి 2018 మధ్య కాలంలో నేను ఎమ్మెల్యే ఉన్నా బాబు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మొత్తం ముట్టిఆరు నడిచి నన్ను ఎవడు అడిగిండా? నేను ఎమ్మెల్యే ఉన్న ప్రతిపక్షం అసెంబ్లీలో మాట్లాడుతున్నా అమ్మా, పత్రికలో మాట్లాడుతూ పనికాడికి వచ్చే వరకు ఏదైతుందో ఇటు జీవన కాಯ್ದೆ ఉంచారు పక్కన పెట్టు. అంటే ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఎంపీ కవిత గారు ఉంటుంది, ఎంపీ కవిత గారు ఉంటుంది. మరి ఏదైనా చెప్పంటున్నాను అంటే అధికారము ప్రభుత్వం అనేది ఎట్లా పనిచేస్తుంది ఒట్టిగా మనం ఒక కుటుంబం లెక్క భావించి నేను డిస్కస్ చేస్తున్నాను. నేనేంటుంది వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి
నేను ఫలితం ఏది వచ్చినా కానీ అది తప్పట్లన్నది కానీ ఇప్పుడు ఫలితం ఏది వచ్చినా కానీ ఏది అవుతుందో నేను రాజకీయంగా 4 దశాబ్దాలు 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నానే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టు ఉట్టిన గెలవలేదు. మీ అటువంటి చేయబట్టి గెలిచింది నేను, మీ అటువంటి చేయబట్టి గెలిచింది నేను బట్టి గెలుతాను. ఎందుకంటే సురేంద్ర రెడ్డి కూడా కోటేసి ఉంటా, వాళ్ళ నాయన అవ్వ కూడా కోటేసి ఉంటా చెప్పంటున్నా. ఇప్పుడు అటు ఇటు నానమ్మగా నాకు కోటేసి చెప్పంటున్నా. మారని కాలానికి అనుగుణంగా ఏది ఇస్తుందో రాజకీయంగా వాళ్ళు కూడా అవకాశాలు కోరుకున్నారు, వాళ్ళకి అవకాశం వచ్చింది అంతే తప్ప భిన్నాభిప్రాయం కాదు అది చెప్పంటున్నాను. నాకు రాజకీయంగా ఇంత భవిష్యత్తు ఇచ్చారు మీరు, నాకు ఇన్ని అవకాశాలు కల్పించిండ్రు, ఇటువంటి గ్రామాలని మర్చిపోతానే? ఇవాళ నాకు ఏ పదవి హోదా ఉన్నా లేకున్నా ఏది ఇస్తుందో నాకు ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ గ్రామాలకు నేను ఎంత సేవ చేసినా తక్కువ అనుకుంటా. నేను ఎమ్మెల్యే గెలిస్తే ఎంత చేస్తానో అంతకంటే రెట్టింపు పట్టుదలతో చేస్తాను చెప్పండి, రెట్టి పట్టుదల. ఎందుకంటే నాగా ఈడు మీద పడ్డదా మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికైతే చూడ, ఇది కూడా చెప్తున్నాను. డబ్బా వీడి మీద పడ్డది అంటున్నాను, మీరు బొమ్మని అంటారా? ఇప్పుడు నాకు ఆల్రెడీ 73 ఏళ్ళ ఈయన చూస్తే నా అంత ఈరోడు ఇవ్వలేడు, అంత ఈరోడు ఇవ్వలేడు కదా. నిజమవుతారా అబ్బా? నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? 40 ఏళ్ళు అయినా వాడిని ప్రజా జీవితానికి వచ్చి రాజకీయాలకు వచ్చి అప్పటికెళ్ళి ఇప్పటికీ అనిపిస్తున్నా మొత్తానికి కుంటుకుంటాను అట్లో ఇట్లో కాళ్ళు మోకాలు పోతే పేర్లు వేపించుకున్నా. నిజమే మరి నాకు పెట్టుడు కాళ్ళు అందరూ కూడా అవి బాగా నడుతుండేవారు అనుకుంటారు, నాకు పెట్టుడు కాళ్ళు అంటున్నా.